సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. 10 అయిపోయింది. ఇంకా 10:15 అవుతుంది అనమాట టైం వచ్చేసి. కరెంటు కూడా పోయింది. నేనైతే మ్యూట్లో పెట్టిన, కరెంట్ అయితే పోయింది. టీవీ ఆఫ్ చేయనా నన్ను, మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుందాం సరేనా. ఇప్పుడైతే నేను బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ వండుతున్నా. వేసినా నాన్న, బగారా అయిపోయింది ఆల్రెడీ. గుత్తి వంకాయ కోసం కట్ చేసి పెట్టుకున్నా. ఇవి వండుదామని చెప్పి. సో మసాలా గ్రేవీ కోసం అయితే వేయించి పెట్టుకున్నా. ఇంకా పల్లీలు అవన్నీ పక్కన పెట్టేసిన అనమాట. సో బగారా రైస్ అయితే ఆల్రెడీ వేసిన. సో ఇక్కడైతే బగారాకి ఈసారి అయితే పెట్టిన అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా కలర్ ఉంటే బాగుంటుంది, అంటే బాగా మసిలితే బగారా రైస్ అయితే మస్తు ఉంటుంది టేస్ట్. సో ఇదైతే మసులుతుంది. ఇంక ఇక్కడైతే నేను అవన్నీ వేయించి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి, ఇంకా పల్లీలు, అక్కడైతే నువ్వులు పెట్టిన. సో ఒక్కొక్కటి రెండు వేయించుకున్నాను అనమాట, మాడిపోతే ఏమో అని చెప్పి. సో ఇట్లా కాజు, ఇదైతే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు. ఇదైతే ఇంక ఇవి కట్ చేసి పెట్టుకున్నా. సో ఇవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, ఇవన్నీ పచ్చిమిర్చి అవన్నీ. గుత్తి వంకాయ కోసం అన్నీ వేస్తున్నాను అనమాట. కొత్తగా ట్రైల్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్. ఒక వీడియోలలో కూడా చాలా అంటే కూరలు వండేటప్పుడు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. నాన్న ఆల్అవుట్ బంద్ చేసినా. ఓకే బంద్ చేసిన. సో ఇంకా ఇక్కడైతే నేను ఇవి మిక్సీ అయితే పట్టుకుంటా. సో కొత్తిమీర అయితే పడుతుంది. నాన్న సైలెంట్గా ఉండాలి. కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా కాబట్టి అన్నీ ఎక్కువనే తీసుకున్నా. సో ఇక్కడైతే నువ్వులు అయితే వేస్తున్నా ఫస్ట్. ఇది వచ్చేసి కాజు వేయించుకోలేదు. సో ఇంక ఇవైతే వేసేద్దాం. సో ఇవన్నీ వేసిన అనమాట. కాజు, ధనియాలు, కాజు ఇంకా వేయలేదు. సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ వేసేసి పట్టేద్దాం. ఇవి వేయించి సో ఇంకా ఇవన్నీ పట్టేసుకున్న తర్వాత అయితే కొంచెం మసాలా కూడా వేయాలనుకోండి ఇప్పుడే. ఓకే వేస్తాను. సో ఇక్కడైతే కాజు, కొబ్బరి, పల్లీలు, ధనియాలు, నువ్వులు అయితే వేయించి వేసుకున్నా. ధనియాలు. సో ఇప్పుడైతే కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేస్తున్నా. వేసి ఇవైతే మిక్సీ పట్టుకుంటా. ఇంకా అల్లం కూడా వేసిన, అల్లం వెల్లుల్లి వేసిన. సో ఇవైతే మిక్సీ పట్టుకొని వచ్చేస్తా. కొంచెం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్, సో అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ, టమాటోస్, కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. ఇదైతే మిక్సీ పట్టేసుకొని వస్తాం మళ్ళీ. సో ఉప్పు కారం కూడా వేసుకోవాలి కదా. సో ఉప్పు కారం, కొద్దిగా పసుపు అయితే వేస్తున్నా ఇప్పుడు ఇదైతే మిక్సీ మళ్ళీ ఒకసారి పడతా. సో అన్నిట్లలో అయితే పేస్ట్ అయితే నింపేసుకున్నాం అనమాట. అంటే మనం చేసిన మసాలా అయితే నింపేసిన. పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, ఇంకా కొంచెం అయితే మిగిలిందనమాట. ఇది తీసేస్తే ఇందులో కొంచెం కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు అయితే వేసేసిన ఫస్ట్. పోపు దినుసులన్నీ నా స్టైల్లో అనమాట. ఇది నేను అన్నీ చూసా నా రకం వండుకుంటాను అనమాట కర్రీస్ అయితే. కానీ ఫైనల్గా టేస్ట్ అయితే మస్తు వస్తుంది. సో ఇవి చిరుపట్లాడిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని అయితే ఆనియన్స్ వేసిన. మరీ టేస్ట్ ఏమంటే బాగుండదు. అంటే నాకు కొంచెం తింటుంటే మంచిగా తగులుతుంటే పండితే మంచిగా ఉంటుంది అనమాట. సో ఆనియన్ కూడా వేసేసిన.
ఒకటి చిన్న సైజు ఆనియన్. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నవి ఇందులో వేసేసుకుందాం. నేనైతే ఇప్పుడైతే వంకాయలు అయితే ఇందులో వేసేస్తాయి. వంకాయలు అయితే వేసుకుంటున్నా. చివరిలో కొద్దిగా గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర. సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది, రైస్ అయితే అప్పుడే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే తినిపించి నేను కూడా తినేస్తే మస్తు ఉంటుంది అనమాట. కర్రీ అయితే టేస్ట్ తినేటప్పుడు చెప్తా ఎట్లా వచ్చిందో. నా స్టైల్లో ఎప్పుడూ ఎట్లనే వండుతా, కాకపోతే ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేస్తుందా చూసి చేస్తాను అనమాట. సో ఫైనల్ పిల్లలది ఏంది చాలా ఎత్తుకో. తినండి, మంచిగా కలుపుకొని తినాలి. తినాలి నాన్న, మంచిగా మీరు తినాలి. లక్కీ నువ్వు అన్నం తింటలేవు సరిగ్గా, తినాలి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్. బాయ్ చెప్పండి నాన్న. బాయ్. సో మా వాళ్ళు అయితే బొమ్మలు పెట్టుకొని చూస్తారు. డిష్ అయితే వేయించిన, ఓకే ఫోన్ అడుగుతారు అని చెప్పి డిష్ అయితే వేయించిన అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ, మర్చిపోకండి.